హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ జేఈ సిబిటి 1కి సంబంధించి కొన్ని ఎగ్జామ్ టిప్స్ అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. ఇవి నేను నా యొక్క అనుభవాలను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఎగ్జామ్ సెంటర్ కనుక మనకి దూరంగా ఇస్తే మీరు ఒక రోజు ముందుగానే వెళ్ళండి. అలాగే ఆ రోజు మీరు మంచి ఆహారం తీసుకోండి, ప్రాపర్ స్లీప్ ఉండేలాగా మీరు చూసుకోండి. ఆ తర్వాత వచ్చేసి సెకండ్ పాయింట్, మన ఈ కాల్ లెటర్ ఏదైతే ఉందో మీరు అది తీసుకోండి. ఫోటో ఉండాలి, ఒరిజినల్ ఫోటో ఐడి ఉండాలి. మనకి మినిమం 2 ప్రూఫ్స్ అయితే మీరు ఉండేలా చూసుకోండి. ఇది ఇన్స్ట్రక్షన్లు అయితే మనకి ఇచ్చారు. ఇవి కనుక మీరు వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళకుండా ఎగ్జామ్ సెంటర్ దగ్గర మనకు తీసుకునే ప్రయత్నం చేస్తే అక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మీరు ఇబ్బంది పడతారు. సో దానివల్ల మనకేంటంటే ఒక టెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ టెన్షన్ లేకుండా మీరు ముందుగానే కాల్ లెటర్, ఫోటో ఐడి ప్రూఫ్లు ఇవన్నీ కూడా మీ దగ్గర ఉండేలాగా చూసుకోండి. అలాగే మనకి వెరిఫికేషన్, ఆధార్ వెరిఫికేషన్ చేస్తున్నారు. ఆ వెరిఫికేషన్ దగ్గర యుఐడిఏఐలో మనకి అన్లాక్ ఆప్షన్ ఉంటుందంట. ఆ అన్లాక్ అనేది మీరు ఉంటేనే మనకి ఆధార్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. తర్వాత మనకి ఎగ్జామ్ జరిగేటప్పుడు కూడా మనకి కొన్ని అటెండెన్స్ తీసుకుంటారు, బయోమెట్రిక్ చేస్తారు, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ మనకి థంబ్ అనేది తీసుకుంటారు. సో మనకి అక్కడ టైం లాస్ అనేది అవుతుంది. కాబట్టి వీటన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకుని మీరు టైం మేనేజ్మెంట్ ప్రాపర్గా చేస్తే కనుక మంచి మార్కులు అయితే మీరు సాధిస్తారు. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు మనలాగా చాలామంది అయితే ఎగ్జామ్ రాయడానికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళని చూసి ఇంతమందిలో నాకు ఎగ్జామ్ నేను పాస్ అవుతాను లేదా, నేను సాధిస్తాను లేదా అని ఒక భయం అనేది మనలో వచ్చేస్తుంది. సో మీరు అలా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు మంచిగా ప్రిపేర్ అయ్యారు, ఎగ్జామ్ మంచిగా రాయాలి అన్న ఆలోచన మీకు ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి. నేను మంచిగా రాస్తాను అని మీరు చెప్పుకోవాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ కొన్ని సిచ్యువేషన్స్ మీకు చెప్తాను. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మీ పేపర్ మీకు ఓపెన్ అయినప్పుడు కొన్ని క్వశ్చన్స్ మీకు స్టార్టింగ్లో హార్డ్గా ఉంటాయి. వాటికి ఆన్సర్ మీకు తెలియకపోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మీకు ఆన్సర్ తెలియలేదు. ప్రతి క్వశ్చన్ మీకు తెలియలేదని చెప్పేసి మీకు ఒక టెన్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఒక క్వశ్చన్ అయితే ఆన్సర్ చేయగలుగుతారు, నెక్స్ట్ కూడా హార్డ్ క్వశ్చనే వచ్చిందని అనుకోండి. అప్పుడు మీరు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మనకి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి కొంచెం హార్డ్ ఉండొచ్చు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పేపర్ ఉంటుంది, జంబ్లింగ్లో ఉంటాయి క్వశ్చన్స్. సో మీకు కొంచెం హార్డ్గా వచ్చాయి అనుకోండి, స్టార్టింగ్లో ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇంకా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు ఉన్నాయి కాబట్టి మీరు భయపడాల్సిన పని లేదు. హోప్ అనేది మీరు పోగొట్టుకోవద్దు. అలాగే మనకి పేపర్ అనేది ఇప్పుడు కూడా హార్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, మోడరేట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు ఈజీ క్వశ్చన్స్ అయితే పెట్టేస్తారు, తర్వాత మోడరేట్ క్వశ్చన్స్ పెడతారు. హార్డ్ క్వశ్చన్స్ అనేవి మనం ప్రిపేర్ అయిన దాన్ని బట్టి, మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఎగ్జామ్ పెర్ఫామ్ చేయగలుగుతారు. ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఈజీ క్వశ్చన్స్ ఫస్ట్ పెట్టుకుంటూ వెళ్ళాలి, మోడరేట్గా ఉన్న క్వశ్చన్స్ కూడా మీరు చేయగలిగితే మీరు చేయండి, లేదంటే వాటిని స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. లేదు అంటే వాటిని మీరు చేయగలుగుతారు అన్న కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టుకోండి. మీరు వాటిని లాస్ట్లో మీరు చూసుకుని వాటిని చేసుకోగలుగుతారు కాబట్టి మార్క్ ఫర్ రివ్యూ అనేది పెట్టుకోండి. తర్వాత కొన్ని క్యాలిక్యులేషన్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి, నేను సాల్వ్ చేయగలుగుతాను వీటిని ఎలాగని అనుకున్నప్పుడు అలా ఉన్న వాటిని కూడా మీరు మార్క్ ఫర్ రివ్యూ పెట్టేసుకుని వాటిని మీరు లాస్ట్లో సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి, లాస్ట్లో అటెండ్ చేయడానికి ప్రయత్నం చేయండి. 5వ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గమనించండి. మీకున్న పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే మీకు
ఈజీ క్వెషన్స్ ఎక్కడున్నాయని మనకు తెలీదు. ఎక్కడొస్తాయో మనకు తెలీదు. మధ్యలో రావచ్చు, స్టార్టింగ్‌లో రావచ్చు, లాస్ట్‌లో రావచ్చు. మీరు ఒక్కొక్క క్వెషన్ చూసుకుంటూ, చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఉన్న టైం కాస్త మనకయిపోతుంది. లాస్ట్‌లో మీరు కొన్ని క్వెషన్స్ అనేది కనీసం చూడకుండా బయటకొచ్చేస్తారు. అలా చాలామంది చేస్తారు. అట్లా కాకుండా మీరు క్వెషన్ పేపర్ ఖచ్చితంగా మీరు చూడాల్సిందే. అన్ని క్వెషన్స్ కూడా మీరు చూడాలి. అందులో ఈజీ క్వెషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మిస్ అవ్వకుండా అన్ని క్వెషన్స్ అయితే మీరు చూడాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీరు గమనించండి, గుర్తుపెట్టుకోండి. మనలో చాలామంది తెలిసిన క్వెషన్లు కూడా రాంగ్ పెట్టేసి వస్తాం. తెలియని క్వెషన్ ఎలాగూ హార్డ్‌గా ఉన్న క్వెషన్ మనం పెట్టలేం. కానీ తెలిసిన వాటిని కూడా మిస్టేక్ చేసి వస్తాము. చూడండి వాటిలో కొన్ని విషయాలు మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ మనం గమనిస్తే మనకి ఒక క్వెషన్ సాల్వ్ చేసాము. దానికి ఆన్సర్ కూడా వచ్చింది. ఆ ఆన్సర్ అనేది 1. సో 1 పెట్టకుండా మనం ఏం చేస్తామంటే 2 పెట్టేస్తాం. ఇది రాంగ్ ఆన్సర్. ఆన్సర్ మనకేమో 1 వచ్చింది, కానీ 2 పెడతాం. బై మిస్టేక్ మనం అక్కడ క్లిక్ అవుతుంది. మనం చూసుకోకుండా సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేస్తాం. దాన్ని మార్క్ ఫర్ రివ్యూ కూడా మనం పెట్టం. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మనకి ఆన్సర్ వచ్చింది, అక్కడ ఆన్సర్ కూడా ఉంది. సో దీన్ని నెగ్లెక్ట్ చేస్తాం. ఇలాంటి మిస్టేక్ అయితే మీరు చేయొద్దు. అలాగే క్వెషన్లో మనకి ప్రాబ్లం క్లియర్గా అడుగుతారు. ఆన్సర్ అనేది నాకు మీటర్ పర్ సెకండ్లో ఉండాలి, లేదంటే కిలోమీటర్ పర్ సెకండ్లో కిలోమీటర్ పర్ అవర్, ఈ విధంగా అడుగుతారు. అక్కడ మీరేం చేస్తారు, వచ్చిన ఆన్సర్ అయితే కరెక్ట్గా ఉంటుంది. అక్కడ ఇస్తారు 20 మీటర్ పర్ సెకండ్, 20 కిలోమీటర్ పర్ అవర్, ఈ విధంగా తీస్తారు. ఆన్సర్ మనకు 20 వస్తుంది. 20 ఫస్ట్ కనబడుతుంది, 20 మీరు పెట్టేస్తారు. పైన మనకి కిలోమీటర్ పర్ అవర్ అడిగి ఉంటే మీరు కిలోమీటర్ పర్ 20 మీటర్ పర్ సెకండ్ పెట్టేస్తారు. ఈ విధంగా మీకు ఆన్సర్ వచ్చి కూడా మిస్టేక్ చేసి ఈ విధంగా మీరు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి వాటిని మీరు చూసుకోండి జాగ్రత్తగా. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే చదివేటప్పుడు క్వశ్చన్ కరెక్ట్గా చదవరు. అక్కడ నాట్ అనేది హైలైట్ ఈ విధంగా ఇస్తారు. క్వశ్చన్లో ఇందులో ఏది క్రింది వాటిలో ఏది కాదు అని చెప్పేస్తారు. వాటిలో 3 కరెక్ట్గా ఉంటాయి, ఒకటేమో రాంగ్ ఉంటుంది. ఈ నాట్ అనే పదాన్ని ఎన్నిసార్లు చదివినా దీన్ని మిస్టేక్ చేస్తూ దాన్ని చదవకుండా మనం క్వశ్చన్ చదివినప్పుడు ఈ 3 కరెక్టే కదా, ఈ క్వశ్చన్ ఏంటి ఈ విధంగా ఇచ్చాడు అని డౌట్ వస్తుంది. అక్కడ టైం వేస్ట్ అవుతుంది. సో మీరు చదివేటప్పుడు క్లియర్గా మీరు చదవండి. క్లియర్గా మీరు అర్థం చేసుకుని ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా కొన్ని మిస్టేక్స్ అయితే మనం చేస్తాము. ఈ మిస్టేక్ చేయటం వల్ల కనీసం మనకి ఈ విధంగా చేసినప్పుడు ఒక 3-4 క్వశ్చన్లు 3 లేదా 4 క్వశ్చన్లు ఈ విధంగా మీరు కనుక చేసినట్లయితే ఒక 3 క్వశ్చన్లు చేస్తే 1 మార్క్ అనేది ఖచ్చితంగా పోతుంది. ఓవరాల్గా మీకు మూడింటికి ఆన్సర్ మీకు తెలుసు, అయినప్పటికీ మీరు మిస్టేక్ చేయడం వల్ల ఈ 3 మార్కులు పోయినాయి. అలాగే మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా మనకి 1 మార్క్ అయితే పోతుంది. టోటల్గా ఒక 4 మార్క్స్ అయితే మీకు కళ్ళ ముందే మీకు తెలిసిన వాటిని మీరు పోగొట్టుకుంటారు. దీనివల్ల ఒక 4 మార్కులు అంటే మీ కట్ ఆఫ్ అనేది చూసుకోండి. కట్ ఆఫ్ 0.5 మార్క్స్తో పోయేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. 0.0125 ఈ విధంగా మార్కు తక్కువయ్యి ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో మనకి ఇక్కడ 4 మార్కులు అనేది చూడండి ఎంత మిస్టేక్ చేస్తున్నాం మనం ఇక్కడ. అలాగే మనకి మీరు టైం చూసుకోవాలి. లాస్ట్లో టైం మనకి కనీసం ఒక 6 to 7 మినిట్స్ టైం ఉండేలాగా చూసుకోండి. ఇది మనకి మార్క్ ఫర్ రివ్యూలో క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో కనీసం మనకు 10 మినిట్స్ టైం అన్నా మీరు కేటాయించండి. మార్క్ ఫర్ రివ్యూలో ఉన్న క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు తీసి ఒక్కొక్కటి మీరు సాల్వ్ చేయండి. మైండ్ ఫ్రీగా పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఈజీ క్వశ్చన్స్ ఆల్రెడీ సాల్వ్ చేసి ఉంటారు, మోడరేట్ క్వశ్చన్స్ కూడా మీరు సాల్వ్ చేసి ఉంటారు. కొన్ని క్యాలిక్యులేషన్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఈ క్వశ్చన్ నేను చేయగలను, ఇది కొంచెం టైం టేకింగ్ అన్న వాటిని ఏవైతే మీరు మార్క్ చేసి ఉంటారు కాబట్టి వాటిని ఇక్కడ మీరు చెయ్యండి. ఇక్కడ కనీసం మనం ఒక 10 క్వశ్చన్లు పెడితే ఒక 5 క్వశ్చన్లైనా మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఇక్కడ 10 మినిట్స్ 5 మినిట్స్ టైం ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్ 1 మినిట్ తీసుకున్నా కానీ మీకు ఒక 5 క్వశ్చన్లు ఇక్కడ మనకి ఆన్సర్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటాయి.
సో మనం ముందుగానే భయపెడితే మనం ఎంత చదివినా ఎన్ని సంవత్సరాలు చదివినా ఎగ్జామ్ హాల్లో మనం కరెక్ట్గా పెర్ఫామ్ చేయలేకపోతే దానికి మూల్యం చెల్లించక తప్పదు. కాబట్టి ఈ ఎగ్జామ్లో హాల్లో ఉన్న టైం చాలా క్రూషియల్. కాబట్టి చాలా జాగ్రత్త మీరు ఎగ్జామ్ రాయండి. అలాగే మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మీరు పోగొట్టుకోవద్దు. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుని చూడొద్దు. ఎందుకంటే చాలామంది ఎగ్జామ్ రాస్తారు, జాబ్ అనేది కొంతమందిగా వస్తుంది. ఆ కొంతమందిలో నేను ఖచ్చితంగా ఉండాలి, నేను ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి, ఇదే మీ టార్గెట్. సో మిగతా వాళ్ళ గురించి ఒక 70 క్వశ్చన్స్ కొంతమంది పెడతారు, 80 క్వశ్చన్స్ కొంతమంది పెడతారు 100కి. సో వీళ్ళ గురించి మీకు పని లేదు. మీరు కరెక్ట్గా ఎన్ని పెట్టారు? వీళ్ళు 70 క్వశ్చన్స్ పెట్టినా అందులో 20 క్వశ్చన్స్ లేదంటే 15 క్వశ్చన్స్ రాంగ్ అవుతాయి. సో 15 క్వశ్చన్స్ అంటే మనకి ఇంకొక -5 క్వశ్చన్స్ 5 మార్క్స్ పోతాయి. టోటల్గా 20 మార్క్స్ పోయి వాళ్ళకి 50 మార్క్స్ వస్తాయి. మీరు 60+ పెట్టండి, లేదంటే 65 పెట్టండి, లేదంటే 65 to 70 పెట్టినా మీకు 55 అబోవ్ మార్క్స్ వస్తే కనుక మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. చాలా జాగ్రత్తగా రాయండి ఎగ్జాము. కాబట్టి ఇప్పుడు మనకి ఏదైతే టైం ఉందో ఎగ్జామ్కి టైం తక్కువ ఉంది. కాబట్టి ఈ టైం పీరియడ్లో మీరు చేయాల్సిన పని రివిజన్ చేయటం. మీరు ఏదైతే బుక్స్ చదువుంటారో సైన్స్కి మనకి ఒక 30 మార్క్స్ వరకు అయితే మనకి ఇచ్చారు. సో మనకి ఎన్సీఆర్టీ బుక్స్ ఏవైతే ఉంటాయో కనీసం మీరు 9th క్లాస్ లేదా 10th క్లాస్ బుక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒకసారి మీరు చూడండి, రివైజ్ చేయండి. ఖచ్చితంగా అందులో నుంచి క్వశ్చన్స్ మీకు వస్తాయి. ఎన్సీఆర్టీ బుక్స్ నుండే మనకి సైన్స్ క్వశ్చన్లు అన్నీ ఇస్తారు. 90% క్వశ్చన్స్ అన్నీ కూడా సైన్స్ బుక్స్, ఎన్సీఆర్టీ బుక్స్ నుండే మనకి ఇస్తారు. కాబట్టి ఒకసారి రివైజ్ చేసుకోండి. అలాగే మ్యాథ్స్, రీజనింగ్లో కూడా కొన్ని ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు రివైజ్ చేసుకోండి, ఫార్ములాస్. కాబట్టి ఈ విధంగా చేస్తే మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. మీ అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.